మీరు ఆచరించేటువంటి నియమాల్లో ఉదయమే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నారు, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటున్నారు. ఇది మనం నిత్యము చేయాల్సినది. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేశాక ఒక 10 నిమిషాలైనా ఆ పరమాత్ముని యొక్క స్మరణలో కూర్చోవాలి. అది మన జీవితంలో ఒక నియమంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీక్షలోని మీరు ఈ సంకల్పం తీసుకోండి, ఇప్పుడు నేను ఏవైతే ఆచరిస్తున్నానో వీటిని నా నిత్య జీవితంలో నిరంతరం సూక్ష్మ అర్థాన్ని గ్రహిస్తూ వాటి భావార్థాన్ని పాటించేలాగా నేను చేసుకోవాలి అని. దుర్భాషలాడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎలాంటి అవగుణాన్ని నా లోపల కనిపించనివ్వకూడదు అని ఎంత జాగ్రత్త పడుతున్నారు. ఇవి మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాయి, మన లోపల ఉన్న అవగుణాలన్నింటినీ తొలగించి. ఇవి మనం జీవితాంతం కోసం ఆచరించాల్సినటువంటివి. అలాగే మీరు పైన షర్ట్ కూడా వేసుకోకుండా కంప్లీట్గా ఈ చలికాలంలో ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతూ చాలా గొప్ప సాధన చేస్తున్నారు. పరమాత్ముడు అశరీరిగా, శరీర అభిమానానికి అతీతంగా అవ్వమని చెప్తారు. నేను దేహం అనేటువంటి భ్రమలో ఉండకుండా స్వయాన్ని చైతన్య శక్తి ఆత్మగా భావించమంటారు. మరి అదే స్థితిని మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్ని జ్యోతులు వెలిగించాం. ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించినటువంటి జ్యోతులను దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున దీపం వెలిగిస్తే వారికి జీవితం అంతా కూడా సుఖము, శాంతి, ఆనందము, పరమాత్ముని యొక్క కృప లభిస్తుంది అనేటువంటి భావన. అయితే స్థూలంగా ఒక ప్రమిదలో ఒత్తిని వెలిగించడం కాదు, మన బుద్ధి అనే ప్రమిదలో ఆత్మజ్యోతిని వెలిగించాలి. స్వయాన్ని ఆత్మస్వరూపంగా భావిస్తూ పరమశివుడు, పరంజ్యోతి స్వరూపుడు, వారి యొక్క జ్యోతి స్వరూపాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మీరు ఈ 41 రోజుల దీక్ష పూర్తి చేసుకొని చివరికి జ్యోతి దర్శనం కోసం పరితపిస్తారు. మరి ఆ జ్యోతి దర్శనం జరిగితేనే నా యొక్క ఈ దీక్ష సంపన్నమైంది అని అనుకుంటారు. అయితే ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్ముని మనం నిత్యం ధ్యానించినప్పుడే ఫైనల్గా ఆ జ్యోతి దర్శనం అనేది మనకి కలుగుతుంది. జ్యోతి దర్శనం కలగడమే కాదు, జ్యోతి యొక్క స్వరూపంలో మనం స్వయం కూడా ఉంటూ అందరినీ ఆత్మజ్యోతి స్వరూపులుగా చూడగలుగుతాం. ఇలా ఈ దీక్షలో ఆచరించేటువంటి వాటన్నింటినీ కూడా మన నిత్య జీవితంలో మనము రోజు చెయ్యాలి అనే సంకల్పం తీసుకోవాలి.